మనకు x <= 1 అయినప్పుడు f of x = x minus 1 whole square minus 2 అనే ప్రమేయం ఇవ్వబడింది. ఇచ్చిన ప్రమేయం అనేది x <= 1 వద్ద వ్యవస్థితమై ఉంటుంది. పటంలో చూస్తే గ్రాఫ్లో పరావలయంను చూడండి. ఇదే మన ప్రమేయం యొక్క గ్రాఫ్. వాస్తవానికి పరావలయం యూ షేప్లో గీయబడలేదు, ఎందుకంటే ఇది x <= 1 వద్ద మాత్రమే గ్రాఫ్లో ఈ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ప్రమేయం f of x = x minus 1 whole square minus 2. ఇది x <= 1 వద్ద పనిచేస్తుంది. దీనికి విలోమ ప్రమేయంను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇచ్చిన ప్రమేయాన్ని yకు సమానం చేస్తున్నాను. y f of x x minus 1 whole square minus 2. దీని కండిషన్ x <= 1. ఇక్కడ y అనేది x పదాలలో కనిపిస్తుంది. మనకు కండిషన్ ఏంటంటే x <= 1 అని ఇచ్చారు కదా. అలాగే yకు కండిషన్ ఏమవుతుంది? గ్రాఫ్లో గమనిస్తే y అనేది -2 కంటే పెద్దదిగా లేదా సమానం అని అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ y > -2 అని రాస్తున్నాను. ప్రస్తుతానికి ఇది మన వ్యాప్తి లేదా రేంజ్, కానీ ఇన్వర్స్ ఫంక్షన్కి ఇది ప్రదేశం లేదా డొమైన్ అవుతుంది. ఇప్పుడు xను కనుక్కుందాము. ఎందుకంటే xను yలలో కనుక్కుంటే అదే ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది. సమీకరణాన్ని గమనిస్తే x <= 1, y <= -2 అయితే y x minus 1 whole square minus 2 ప్రమేయం. ఇరువైపులా 2ను కూడుతున్నాను. అప్పుడేం వస్తుంది? y plus 2 = x minus 1 whole square minus 2 plus 2. ఈ -2 plus 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు y plus 2 = x minus 2 whole square మాత్రమే మిగులుతుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే కండిషన్ ఏంటంటే y <= -2 మరియు బ్రాకెట్లో x <= 1 అని రాస్తున్నాను. ఇక్కడ y ప్రదేశం లేదా డొమైన్ మరియు x రేంజ్ అని అర్థమైంది కదా. అయితే దీన్ని చూడగానే ఇరువైపులా వర్గమూలం చేయాలనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకు రైట్ సైడ్ x - 1 మాత్రమే ఉంటే సరిపోతుంది. ముందుగా x - 1 అనేది పాజిటివ్నా లేక నెగిటివ్ నెంబరా అన్నది చూద్దాము. మనకు ఇచ్చిన కండిషన్ ఏంటి? x <= 1 కదా. అంటే x అనేది 1 లేదా 1 కంటే చిన్నదని అర్థమవుతుంది కదా. కాబట్టి x అనేది నెగిటివ్ నెంబర్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. నేను -3 తీసుకుని దానికి స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. ఒకవేళ నేను 9కు స్క్వేర్ రూట్ చేస్తే, ఉదాహరణకు దీనికే ఇరువైపులా స్క్వేర్ రూట్ చేస్తే మనకు ఇరువైపులా -3 రావాలి కదా. కానీ 3 వస్తుంది. కానీ మనకు -3 రావాలి. కాబట్టి ఇరువైపులా నేను ఇక్కడ నెగటివ్ స్క్వేర్ రూట్ తీసుకుంటున్నాను. పరిపూర్ణ వర్గ సంఖ్యకు వర్గమూలం లేదా స్క్వేర్ రూట్ పాజిటివ్ లేదా నెగిటివ్ అవుతుంది. ప్రధాన వర్గమూలం పాజిటివ్ రూట్. సరే, మన ప్రమేయంలోకి వచ్చేద్దాం. x - 1 అనేది నెగిటివ్ కావటం వల్ల రెండు వైపులా నెగిటివ్ స్క్వేర్ రూట్ తీసుకుంటున్నాను. -√y plus 2 = -√x minus 1 whole square for y > -2 and x <= 1. దీన్ని
root of y plus 2 is equal to x minus 1 for y greater than or equal to minus 2 అని రాయొచ్చు. ఇప్పుడు ఇరువైపులా 1ని కలుపగా minus root of y plus 2 plus 1 is equal to x for y greater than or equal to minus 2 వచ్చింది. దీన్నే x is equal to minus root of y plus 2 plus 1 for y greater than or equal to minus 2 అని రాస్తున్నాను. దీన్ని f inverse y is equal to x is equal to minus root of y plus 2 plus 1 for y greater than or equal to minus 2 అని రాయొచ్చు కదా. ఈ సమీకరణాన్ని x పదాల్లో రాయగా f inverse x is equal to minus root of x plus 2 plus 1 for x greater than or equal to minus 2 అని రాస్తే దీన్నే గ్రాఫ్లో గీస్తున్నాను. ముందుగా x is equal to minus 2 తీసుకుంటే ఇది 0 అవుతుంది. అంటే పాయింట్ ఏమవుతుంది? -2, 1 గ్రాఫ్లో గుర్తిస్తున్నాను. x is equal to -1 తీసుకుంటే పాయింట్ -1, 0 అవుతుంది. అలాగే x is equal to 2 తీసుకుంటే ఇది 2 plus 2 4 అవుతుంది. 4కు స్క్వేర్ రూట్ 2 అవుతుంది. అంటే ఇది -2 plus 1 అంటే -1. కాబట్టి పాయింట్ 2, -1 అవుతుంది. పాయింట్స్ అన్నింటినీ కలిపితే మనకు గ్రాఫ్ ఇలా వస్తుంది. దీన్ని చూస్తే ఏమనిపిస్తోంది? ఇచ్చిన ఒరిజినల్ గ్రాఫ్ f of x y is equal to x రేఖ వెంబడి పరావర్తనం చెందినట్లుగా ఉంది కదా. ఇది రేఖ y is equal to x. ఈ రేఖ వెంబడి f of x అనేది పరావర్తనం చెందినట్లుగా ఈ రేఖ గ్రాఫ్ ఉంది. ఎందుకంటే మనము x, yలను స్థాన మార్పిడి చేశాము. ఈ లెక్కలో మీకు పాజిటివ్ రూట్ లేదా నెగటివ్ రూట్ ఎలా తీసుకోవాలి అని అర్థమైంది కదా. ఇచ్చిన ప్రదేశం లేదా డొమైన్ కండిషన్ను బట్టి ఇక్కడ పాజిటివ్ స్క్వేర్ రూట్ లేదా నెగటివ్ స్క్వేర్ రూట్ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.